స్కూళ్లకు ఫీజులకు చెక్. రాష్ట్రంలో కేటగిరీల వారీగా ప్రైవేట్ స్కూళ్ళ నిబంధనలకు అక్కడ విభజనకు అవకాశం. స్కూళ్లపై విద్యాశాఖకు పూర్తి అధికారం. తల్లిదండ్రులు విద్యాశాఖ సిఫార్సు మేరకే ఫీజులు. ఇకపై ఎంఈఓ స్థాయి అధికారి ద్వారా ప్రైవేట్ స్కూళ్ల తనిఖీ. త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్న విద్యా కమిషన్. సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలకు ముకుతాడు వేసేలా రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. సిఫార్సు చేసేందుకు సిద్ధమైంది. ప్రైవేట్ స్కూళ్ళ వర్గీకరించడంతో పాటు ఆయా స్కూల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నివేదిక అయితే సమర్పిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా స్కూళ్లపై విద్యాశాఖ పూర్తి అధికారం అయితే ఇవ్వాలని, ప్రైవేట్ స్కూళ్లను ఎంఈఓ స్థాయి అధికారి తనిఖీ చేసేలా సిఫార్సు చేయాలని, అలాగే మౌలిక సదుపాయాల కల్పన, అనుభవజ్ఞులైన టీచర్లు, ఇతర సిబ్బందికి అయ్యే ఖర్చులను కూడా ప్రామాణికంగా తీసుకుంటే బాగుంటుందనేది అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. అన్ని స్కూళ్లకు ఆడిట్ పరిధిలోకి తేవడాన్ని సరైన విధంగా భావిస్తుంది. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్ళ ఫీజుల విషయంలో షరతులు విధించాలని యోచనలో ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ విద్యాశాఖ సిఫార్సుల మేరకు ఫీజులు ఉండేలా ప్రభుత్వానికి సూచన అయితే భావిస్తోంది. లక్షల్లో ఫీజులు. ప్రైవేట్ స్కూళ్లు భారీగా వసూలు చేసిన ఫీజులను నియంత్రించాలంటూ కొన్ని ఏళ్ళుగా ప్రభుత్వాలకు ఫిర్యాదులు వెలువెత్తూ ఉన్నాయి. అలాగే పుస్తకాలు, దుస్తులు, ఇతర అవసరాల పేరుతో అదనంగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక కార్పొరేట్ స్కూళ్ళు అయితే ఏకంగా 5 లక్షల నుంచి 9 లక్షల వరకు వార్షిక ఫీజులు అయితే దండుకుంటూ ఉన్నాయని వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్ళను కట్టడి చేసేందుకు సిఫార్సులు చేయాలని చెప్పేసి విద్యాశాఖ ప్రభుత్వం ఆదేశించింది విద్యాశాఖను. సో ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నివేదిక అయితే రాబోతోందన్నమాట. ప్రైవేట్ స్కూల్లో ఫీజుల విధానం ఎలా ఉండాలనే అంశంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. విద్యా సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ స్కూళ్ళ యాజమాన్యాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం. అందరికీ ఆమోదయోగ్యమైన అంశాలతోనే నివేదిక అయితే రూపొందిస్తా అని చెప్పారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సుమారు 26,000 ప్రభుత్వ పాఠశాలలు అయితే ఉన్నాయి. సుమారు 28 లక్షల వాటితో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. సుమారు 11,000 ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. 35 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. సుమారు 1,500 రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి. దాదాపు 9,500 ఏటా లక్షలోపు ఫీజు వసూలు అయితే చేస్తున్న స్కూళ్ళు అనమాట. సుమారు 5,000 స్కూళ్ళు ఏమో 50,000 లోపు వార్షిక ఫీజు వసూలు చేస్తున్న స్కూళ్ళు ఉన్నాయి. సో ఈ విధంగా అయితే ప్రజలందరికీ, అంటే తల్లిదండ్రులందరికీ కూడా తక్కువ ఫీజులు ఉండే విధంగా మనకి తెలంగాణలోని అవకాశం అయితే కల్పించబోతూ ఉన్నారన్నమాట. స్కూల్ అన్నింటికి కూడా ఒక ఫీజు అయితే నిర్ణయించబోతున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.